నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ములుమూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 14వ జిల్లా మహాసభలు జరిగే ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్ జెండా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలగుచ్చాలు పెట్టి నివాళులు అర్పించారు. ఏసి వెళ్ళిపోండి మాకాట వాళ్ళు కనపడరు మళ్ళీ. అనంతరం మన సిపిఎం పార్టీ సర్పంచ్ గా అమరుడైనటువంటి అట్లా నరసయ్య గారి సమాధి వద్ద పూలమాల ఆవిష్కరణకై ప్రతి ఒక్కరూ సమాధి వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అడ్డాలు రాబట్లే వెళ్ళిపోండి వేసారు కదా మరి అడ్డం. హలో ఇప్పుడు సమాధి వద్ద పూలమాల ఆవిష్కరణపై రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ జెండా ఆవిష్కరణ అనంతరం అట్లా నరసయ్య గారి సమాధి వద్ద పూలమాల ఆవిష్కరణపై రావాల్సిందిగా కోరుతున్నాం. మన పార్టీ సర్పంచ్ గా ఉండి ఎన్నో పోరాటాలు చేసి అమరుడైనటువంటి అట్లా నరసయ్య గారి స్తూపం వద్దకు వచ్చి పూలమాల ఆవిష్కరణకు రావాల్సిందిగా కోరుతున్నాం. అనంతరం అమరవీరుడు అట్ల నరసయ్య సమాధికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, కార్యదర్శి మూలి వెంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్, మడవర్తి అంకయ్య, గోసాని రమేష్, ఓడూరు వెంకటకృష్ణయ్య, కాకు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సభ ఈ యొక్క నెల్లూరు రూరల్ మండలంలో ఏర్పాటు చేసుకునే దానికి ఎందుకో మనం ముఖ్య ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. రైతులు రాబోయే రోజుల్లో అమితమైన కష్టాలు పడే రోజులు వచ్చి ఉన్నాయి. చూశారు, ఈ మధ్య ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. తెలంగాణలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒక ఏరియా కొత్త కోసం జనాలు క్యూలో నిలబడి పోలీసు వాళ్ళు రైతులను కొట్టిన సంఘటనలు కూడా మీరందరూ కూడా చూశారు. అదేవిధంగా ఏరియా కోసం పొద్దున పోతే సాయంత్రం దాకా మనం క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సిన రోజులు దగ్గరకు వచ్చాయి. అందుకని ఈ సభ ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా శ్రద్ధగా ఇది ఒక్కరోజు మీరు ఏరియా కోసం ఉదయం పోతే సాయంత్రం దాకా ఉండాల్సి వస్తున్న రోజులు వస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని ఈ సభకు వచ్చారు. ఈ సభ అయిపోయినంత వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఓపికగా ఉండి అవి మిల్లర్ల కోసం, కొంతమంది దళాల కోసం చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు, అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో ఏ ఒక్క ఎమ్మెల్యే, మన నెల్లూరు జిల్లా నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నాడు, కనీసం నోరెత్తి పాపాన బాల ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు కూడా నోరెత్తి రైతులు ఒక్క ఎకరాకి 15,000 రూపాయలు నష్టపోయారు. ఇదంతా కూడా రైతులందరూ తెలుసుకోవాలా, రైతుల దగ్గరికి వెళ్ళాలా, రైతులందరూ చెప్పుకోవాలా, చర్చ జరగాల గ్రామ స్థాయిలో. ఈ యొక్క వ్యవస్థ మనం దీన్ని ప్రతి ఒక్కరు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యని మనందరం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క రైతాంగ ఉద్యమాల్లో అందరూ పట్టుదలగా పనిచేసి మనం అందరం రైతు హక్కులు ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే అదంతా కళ. ఓట్లప్పుడు వస్తారు రాజకీయ నాయకులు, ఏదో చెప్తారు వెళ్ళిపోతారు, తర్వాత రైతు పడే కష్టాలు వాళ్ళకి కనిపించవు. అందుకని
వీరందరూ కూడా రాబోయే రోజు ఈ ఉద్యమానికి అందరం కూడా ముందుకు రావాలని మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వీళ్ళందరూ చెప్పేది కూడా శ్రద్ధగా విని అందరూ ఈ రైతు సంఘం తరఫున పనిచేయాలని కోరుకుంటున్నాను. మహాసభకు వచ్చేసిన వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు దేశంలో అనేక మంది రైతులు, రైతు నాయకులు ప్రజాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరణించిన వారందరికీ ఈ మహాసభ సంతాపం తెలియజేస్తున్నాము. వారి పేర్లు గారు, కోవూరు ఖాదర్ బాషా గారు, రాజుపాళెం శామ్యూల్ గారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్యామ్ బెనగల్ గారు, బాణాల వెంకటేశ్వర్లు గారు, ముత్తుకూరు మండలం సీనియర్ నాయకులు దేవిరెడ్డి సదానందరెడ్డి గారు, సంతపేట రసూల్ బాషా గారు, విజికే మూర్తి, ఎన్టీఆర్ నగర్ శేషయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, వ్యవసాయ కార్మిక సంఘం అర్జున్ ప్రసాద్ గారు, హుస్సేన్ బాషా గారు, అమర్తూరు కృపానందం గారు, గండవరం కుడుముల రోసయ్య గారు, మనుబోలు మండలం భాస్కర్ సతీమణి బైరపోగు శ్రీదేవి గారు, విశాఖపట్నం వైవి రమణారావు గారు, దామరమడుగు సీనియర్ నాయకులు వంజివాక వెంకోజీ గారు, ఏ లక్ష్మీపతి రైలు ప్రమాదంలో మరణించారు, ఐద్వా నాయకురాలు సామిరెడ్డి గారి సతీమణి అరుణ గారు, వీరందరికీ ఈ మహాసభ షేక్ నూరా సాహెబ్ గారు, వీరందరికీ ఈ మహాసభ ఒక్క నిమిషం నిలబడి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాలని కోరుతున్నాం. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. మూడు రద్దు చేసినట్టుగా రద్దు చేశారు. మళ్ళీ దొడ్డిదారిని ఇప్పుడు చట్టాలన్నీ కూడా మళ్ళీ దొడ్డిదారిని తీసుకొచ్చేస్తారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇద్దరు ఎంపీలు కూడా ఇద్దరు మద్దతు ఇస్తున్నారు. అందుకని ఈరోజు యూరియా లేదన్నా, ధాన్యం ధర లేదన్నా, పొలం మన చేతికి మన చేతుల్లో ఉన్న పొలం మన పాస్బుక్ లేకుండా పోయి అన్నా, వెబ్లాండ్ ఎక్కలేదన్నా, మార్కెట్ లేదన్నా, ధాన్యానికి ధర లేదన్నా, మొత్తం ఇవన్నీ కూడా పైనుంచి కింద దాకా చూస్తే ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగా మన కలెక్టరు, ఏడన్నా ఎమ్మెల్యేలు, ఏడన్నా మంత్రులు, వీళ్ళందరూ కూడా మొత్తం ఒకే పద్ధతిలో ఉన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేసి ఇది చేతగాని వ్యవసాయం చెప్పి ఈ వ్యవసాయాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే పనిలో ఉన్నారు. అందుకని ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మీరు మీ మండలంలో నీటిపారుదల ప్రాజెక్టులు, ఈ జిల్లాలో నీటిపారుదల, మెట్ట ప్రాంతంలో నీటిపారుదల కావాలి. అలా ప్రారంభానికి ఒక 10 కోట్లు కేటాయించినట్టుగా ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎలా ఉందో 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత అట్లానే ఉన్నాయి. ఆ ఎడారులుగానే ఉన్నాయి, కరువుగానే ఉంది, నీళ్లు లేవు. ఎందుకని? కానీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన 100 కోట్లు ఆ విధంగా ఖర్చు పెడుతున్నారు. 100 కోట్లు. ఈ జిల్లాలో మరి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన 100 కోట్లు. ఎక్కడిది డబ్బు? ఈ డబ్బు ఎక్కడిది డబ్బు? ఈ డబ్బు పంటల్లో, కాంట్రాక్టుల్లో మనకి ఇవ్వాల్సిన డబ్బుని మనకి ఇవ్వకుండా ఆ విధంగా పెద్ద పెద్ద పంచుకుంటున్నారు. మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిషన్ చెప్పింది ఏంటంటే, భారతదేశంలో రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వనందువల్ల పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు కాజేస్తున్నారు.
ఈ డబ్బు రైతుకి రావాల్సిందే. రైతుకి రాకుండా ఈ విధంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ విధంగా వ్యాపారస్తులు పెద్ద పెద్ద కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. ఈ డబ్బు రైతుది. అందుకని కనీసం మద్దతు ధర చొప్పున స్వామినాథన్ చెప్పినట్టుగా 1 లక్ష ఖర్చు అయితే ఎకరానికి 1.5 లక్షల ఆదాయం రైతుకి ఇవ్వాలి. ఆ 50,000 ఎందుకంటే కుటుంబానికి, విత్తనాలకి, కుటుంబ పోషణకి, చదువుకి, ఆరోగ్యానికి, ఇల్లు బాగు చేసుకోవడానికి ఆ 50,000 కావాలా? ఇదే చైనా దేశంలో మూడు విడతల్లో ఆ విధంగా చైనాలో రైతుకి తోడుగా నిలబడుతుంది. ఒకటి, మోడర్న్ టెక్నాలజీ తోటి పంటలు ఎవరో దెబ్బతినేమని చెప్పి శాటిలైట్ టెక్నాలజీ తోటి ప్రతి మొక్కని, ప్రతి ఆకుని కూడా చూడగలిగేట్టుగా ఉంది. పంట దెబ్బతింటే అవి లెక్కగట్టి ఆ విధంగా రైతుకి ఇస్తున్నారు. రెండోది, ఏ పంట వేస్తే ఆ పంటకి ఎంత ధర ఇస్తారో జూలై 31వ తారీఖు ప్రభుత్వం ప్రకటిస్తుంది. దాని ప్రభుత్వమే కొంటది, ప్రభుత్వమే నిల్వ చేసుకుంటుంది, ప్రభుత్వమే అమ్ముకుంటుంది. రైతుకి మాత్రం ధర గ్యారెంటీ. అదే కమ్యూనిస్ట్ చైనాలో ఆ రకమైన పద్ధతులు. అప్పటికే రైతు దెబ్బతింటే ప్రతి 3 నెలలకి మీ ఇంటికి వచ్చి వరద వచ్చిందా, వారొచ్చిందా, మీకు జబ్బు వచ్చిందా, ఉద్యోగం పోయిందా, ఇతర సమస్యలు ఏమన్నా అని చెప్పి ఎంత ఆదాయం తగ్గితే అంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతి 3 నెలలకు వేస్తారు. 10 ఏళ్ల క్రితం మేము వెళ్ళినప్పుడు అడిగాం, ఇంత డబ్బు ఎట్టేస్తారని. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ డబ్బంతా ఎంత ఉందంటే మేము అమెరికాకి $700 బిలియన్ అమెరికాకి అప్పించాం. ఆ డబ్బంతా ఈ రైతులు, కూలీలు వీళ్లతో వచ్చింది. డబ్బంతా వాళ్ళని ఇంకా బాగా బతకడానికి కావాల్సిందని దాన్ని వాడాలి అంతే. వాళ్ళ కోసం ఏమైనా పెడతాం. ఏ ఒక్క రైతు నాకు ఇబ్బందిగా ఉందంటే వెంటనే ప్రభుత్వం నిలబడి దాన్ని సహాయం చేస్తుంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి మిరపకాయలు కోసే యంత్రాలు తెచ్చారు చైనాలో, పత్తి తీసే యంత్రాలు తెచ్చారు. మోడర్న్గా ఎకరానికి 250 టన్నుల చెరుకు పండించే కొత్త పద్ధతులు తెచ్చారు. వ్యవసాయాన్ని ఆ విధంగా కంపెనీలు పెట్టారు. 6-7 వేల కొత్త కంపెనీలు పెట్టారు. కుర్రాళ్ళకి ఉద్యోగాలు అయితే ప్రభుత్వ కంపెనీలు పెట్టి వ్యవసాయంలో ఆ కుర్రాళ్ళందరూ ఆ పనిలో పెట్టింది. సమాజంలో రైతు అనేవాళ్ళు కాపాడుకోవాలి, రైతుని నిలబెట్టుకోవాలి. రైతే మొత్తం ఈ సమాజానికి, చైనా సమాజానికి పునాదిని కాపాడుకుంటే మొత్తం సమాజం ఉంటుందని చెప్పి చైనాలో ఎవరిని గదిపినా చెప్తారు. ఆఖరి కేరళలో కూడా కనీస మద్దతు ధరల ప్రకారం స్వామినాథన్ ఫార్ములాను కేరళలో అమలు పరుస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2 లక్షల దాకా అప్పు అయితే ఆ అప్పుని రైతుకు తీర్చడానికి ఆ విధంగా ప్రభుత్వం కమిషన్ వేసింది. ఆ కమిషన్ విచారించి చేస్తుంది. ఇప్పటికీ 16 పంటలకి కనీస మద్దతు ధరలు ఆ విధంగా చేస్తున్నారు. కేరళలో మనం చెప్పే బస్తా ఒక క్వింటా ధాన్యానికి 2,980 రూపాయలు ఇస్తారు. క్వింటా ధాన్యానికి 100 కేజీలకి. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 2,000 కూడా లేదు. 1,500. అంటే ప్రభుత్వం చెప్పిన 2,340 రూపాయల క్వింటాకి అది కాస్త 2,000 లోపల అమ్ముకుంటున్నాం మనం. ఎందుకని? రైతులందరూ దివాలా తీశారనుకోండి, రైతులు సంవత్సరానికి 10,000 మంది ఆత్మహత్య చేస్తారు. నేను హిందూలో కూడా వచ్చింది. 10,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతులందరూ ఇలా వ్యవసాయం వద్దనుకొని పోతున్నారు అనుకోండి, గ్రామాలు వదిలిపోతున్నారు అనుకోండి, ఏమవుతుంది? దేశం ఏమవుతుంది? అందుకని రైతే పునాది. ఈ సమాజానికి పునాది అయిన రైతుని సమాధి చేస్తున్నారు. అందుకని దీన్ని కాపాడుకోవాలా, అందరినీ తోడు చేసుకుని దీన్ని కాపాడుకోవాలా. దీనికి కావాల్సిన చట్టాలు వర్కౌట్ చేయాలా. కేరళ అనుభవాన్ని, చైనా అనుభవాన్ని, జపాన్ అనుభవాన్ని, రైతుకి కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత తీసుకోవాలా. పంటలు కొనాలా. దెబ్బతింటే రకరకాల పద్ధతుల్లో ఇన్సూరెన్స్ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, వ్యవసాయాన్ని కాపాడుకునే పద్ధతులు అన్నీ చేయాలా. అందుకని కనీస మద్దతు ధర స్వామినాథన్ గారు చెప్పి దాన్ని అమలుపరచాలా. దాన్ని సాధించుకునే దానికోసం పోరాడాలని చెప్పి మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తూ, ఈ రకంగా మన భూమి కోసం, మన పంట కోసం, మన బతుకు కోసం నిలబడి పోరాడి దీన్ని సాధించాలని చెప్పి జక్కా వెంకయ్య గారు, సుందరయ్య గారు మనకు నేర్పిన పోరాట పద్ధతిలో అందరూ నిలబడి ఆ గ్రామాల్లో, కొత్త గ్రామాలకు వెళ్ళి వీళ్ళందరూ రైతులు కొడిగట్టి ఈ సంఘాన్ని రాష్ట్రంలోని #1 సంఘంగా, రాష్ట్రంలోని #1 పోరాట సంఘంగా, పోరాట యూతుల్లాగా అవసరమైతే దేనికైనా వెళ్తాం, జైలుకి వెళ్తాం, నిలబడతాం, పోరాడతాం, సాధిస్తామని చెప్పి ఆ రకంగా నిలబడాలని, ఆ చైతన్య స్ఫూర్తితో మహాసభ నిర్ణయాలు చేయాలని చెప్పి కోరుతూ సెలవు మిత్రులారా.
దీని మీద రానున్న కాలంలో మనందరం పోరాడాలని మీ అందరి ముందు ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడుతూ అధ్యక్ష వర్గం ఈ తీర్మానాన్ని ఆమోదాన్ని పెట్టవలసిందిగా కోరుతున్నాను. చూస్తున్నాం, పంట పండించిన తర్వాత మార్కెట్లో అమ్ముకునేటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే పుట్టిక ధరకు అమ్ముకుంటున్నది ఆటల్లో చూస్తున్నాం. అంతేకాదు తూకాల్లో 100 కేజీలు అదనంగా పుట్టిక తీసుకుంటున్నారు. అది కూడా మనం అంతా గమనిస్తున్నాం. రైతు విడివిడిగా కేంద్రానికి పోతున్నాడు, రైతును మోసం చేస్తున్నారు. ఈ సందర్భంలో ధాన్యానికి మద్దతు ధర నిలబెట్టుకోవాలనంటే అర్జీలు ఇచ్చాం, విజ్ఞాపనలు చేశామంటే ఇక వచ్చే రోజుల్లో మద్దతు ధర అందదు. వచ్చే రోజుల్లో ఎక్కడికక్కడికి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆ కేంద్రాల వద్ద తీవ్రమైన ఆందోళన చేయాలా, తాళాలు వేసేయాలి ఆఫీసులకి, లేకపోతే అమ్ముకోలేము. ఎంత మోసం అంటే ఖరీఫ్ సీజన్లో 20,300 పుట్టి, ఖరీఫ్ సీజన్ అంటే గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సీజన్ 3 సీజన్లుగా ప్రకటించింది. ఖరీఫ్, రబీ, జైదా. ఖరీఫ్ సీజన్ అంటే అర్థం చేసుకోండి, ఖరీఫ్ సీజన్ అంటే జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల దాకా ఖరీఫ్ సీజన్. మనం ఎప్పుడు పండించాము? అక్టోబర్ నెల దాకా అమ్ముకోవచ్చు, అక్టోబర్ నెల దాకా పెట్టుకోమన్నారు ఖరీఫ్లో. మనం అక్టోబర్ నెల లోపల అమ్ముతుంటే కేంద్ర ప్రభుత్వం మన రేటు పెంచి ఆ రేటు ప్రకారం 20,300 రావాల్సి ఉంటే దాన్ని దాచిపెట్టి అధికారులు అందరూ కూడా 19,700 పోయిన సంవత్సరం ధరకి కొంటామన్నారు. ఎక్కడ కొనల. ఎన్ని రకాల మోసం చూడండి. తూకంలో మోసం, కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయించేటప్పుడు మోసం, మన దగ్గర కొనుగోలు చేసేటప్పుడు మోసం, మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్లో ప్రకటించే డబ్బులు మోసం. మొన్న ప్రకటించాడు జాయింట్ కలెక్టర్, నేను హైకోర్టుకు పోతానని చెప్పి అధికారులు బెదిరిస్తే మొన్న జాయింట్ కలెక్టర్ ప్రకటించాడు 20,300 కొనాలని పేపర్లో ప్రకటించాడు. నవంబరు, అక్టోబర్ చివరి కానీ నవంబరు, మార్చి దాకా రబీ సీజన్. రబీ సీజన్లో జనరల్గా వరికి రేటు నిర్ణయించారు సెంట్రల్ గవర్నమెంట్. మొదటి సీజన్ మన ఖరీఫ్ సీజన్కే చేస్తారు. ఖరీఫ్ సీజన్లో మాన్సూన్ కాలం కాబట్టి వరికి గ్యారెంటీ చేస్తారు. రబీ సీజన్లో గోధుమలు వడిపిస్తారు. ఇంకో సీజన్ జైదా అని ఉంది. జైదా అనే సీజన్ 3వ సీజన్ 3 నెలలే. పుచ్చకాయలు, దోసకాయలు, కొన్ని పంటలు అవన్నీ టైం కాదు. ఏ పంటలను కూడా ప్రభుత్వం విభజించింది. అవి 3 నెలల పంట జైదా సీజన్. జైదా సీజన్ అనే దానికి మాత్రం రేట్లు ఎవరు ఇవ్వటంలే. ఆలుగడ్డ కూడా దాంట్లో ఉంది, ఇవ్వటంలే. అంటే ప్రభుత్వం ఏమో సీజన్లు ప్రకటిస్తున్నారు, రేట్లు ప్రకటిస్తున్నారు, ఆచరణలో మనకు ముందు చేయి చూపిస్తున్నారు. దానికి పోరాటమే మార్గం, అదే శరణ్యం. చివరిలో ఒక మాట చెప్తున్నా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన దేశం 3 దేశాల్లో ఈ వ్యవసాయ సీజన్ని అనుసరిస్తారు. ఈ వ్యవసాయ సీజన్ని అమలు చేయటం వల్ల ఇవన్నీ కూడా ఈ తీర్మానాన్ని నేను ఎందుకు బలపరుస్తున్నాను చెప్పానంటే, మనం మన కార్యకర్తలు ఈ 3 సీజన్ల మీద ఇంకో రోజు కూర్చుంటాం. ఏ సీజన్కి ఏ పంటలకి గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అది కూడా తెలియజేస్తాం. వాటి మీద మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన జిల్లా రైతు సంఘం ప్రధానంగా ఈ జిల్లాలో వరే కాబట్టి జిల్లా రైతు సంఘం పిలిపించినప్పుడు మమ్మల్ని జాయింట్ కలెక్టర్ గారు జేడీ గారికి చెప్పండి, ఆడు చెప్పండి మాకు ఫోన్లు చేస్తుంటారు. మనం ఆందోళన చేస్తే మాకు కూడా విలువ బయట ఉంటుంది. ఆందోళన తీవ్రతరం చేయాలి వచ్చే రోజుల్లో. నిన్న రోజులు ఎంత నష్టపోయామండి. 54 కేంద్రాలు అంటే మొన్న పెట్టాడు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ నష్టాన్ని నుంచి బయటపడాలంటే ఆందోళన సరైన. అందుకని నేను ఈ సీజన్ దీన్ని బలపరుస్తూ వచ్చే రోజుల్లో మనం పండించుకున్న పంటకి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర, అది గిట్టుబాటు ధర కాదు. అధికారులు కూడా గిట్టుబాటు ధర అంటారు. గిట్టుబాటు ధర వేరు, కనీస ధర వేరు. కనీస మద్దతు ధర అయినా సంపాదించుకోవడానికి మీరు అందరూ కలిసి రావాలని, ఎక్కడికక్కడ ఆందోళన పిలిచినప్పుడు ఆందోళన చేయాలని జిల్లా స్థాయిలో గత 4 ఏళ్ళ నాడు 5 ఏళ్ళ నాడు 1000 మంది 15 మంది ఒత్తిడి చేసాం. రేపు సీజన్లో అంతమంది ఒత్తిడి చేయాలా. ఇక్కడున్న ప్రతినిధులు అందరూ మనసులో పెట్టుకొని ప్రతి గ్రామంలో దీని మీద ప్రచారం చేసి వచ్చే సీజన్లో పోరాటాలు సిద్ధం కావాలని కోరుతూ మీరందరూ కూడా ఈ పోరాటానికి ఆమోదం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. వ్యతిరేకించేగా ప్రకటిస్తున్నాం. సౌహార్ద సందేశం ఇవ్వడానికి వచ్చి ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకమరాజు గారు మాట్లాడాలని కోరుతున్నాం.
వచ్చినటువంటి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ దేశ ఆహార వ్యవస్థలో, ఈ దేశ సంపదలో ప్రధానమైనటువంటిది వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగం లేకుండా ఉంటే ఆహారం లేదు, ఆహారం లేకపోతే ప్రజలు జీవించేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని మార్పులన్నా రానివ్వండి, వ్యవసాయ రంగంలో ఎన్ని మార్పులన్నా రానివ్వండి, ఆహారం లేకపోతే మాత్రం ఎవరు జీవించలేరు కదా. ఆఖరికి వచ్చేటప్పటికి మందట్టు ఉంచండి, ఎంత చిన్న దేవుడి దగ్గర నుంచి అయినా వెంకటేశ్వర స్వామికైనా కూడా నైవేద్యం పెట్టాలంటే మనం కష్టపడాల్సిందే. కష్టపడి పండిస్తేనే ఆ నైవేద్యాలు పెడతాం. అంతేనేదంటే అంత కీలకమైనటువంటి రంగం మన రంగం. కాబట్టి ఈ రంగంలో వ్యవసాయ కార్మికులు అనేటువంటి వాళ్ళు కూడా అంతర్భాగం. వ్యవసాయ కార్మికులు ఇక్కడ వాళ్ళు చేయనండి, వలస కార్మికులు వచ్చి ఇక్కడ నాటేనండి, లేకపోతే యంత్రాలు వచ్చి కోయనండి, ఏదైనా కానివ్వండి, మార్పుల వల్ల వచ్చినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నా కీలకంగా ఈరోజు కూడా వ్యవసాయ కార్మికులు నారా తీయకుండా, కలుపు తీయకుండా వరి పంటలు పండవు. అందుకనేదంటే కీలకంగా ఈరోజు వ్యవసాయ కార్మికులు అనేటువంటి వాళ్ళు ఈ రంగం మీద పనిచేస్తున్నారు. అయితే వాళ్ళకి ఈ రోజున పని దినాలు పడిపోయినటువంటి వ్యవస్థలు పరిస్థితి చాలా ఉంది. దానికి ఈ పని దినాలని ఎట్లా ఏం చేయాలనేటువంటి దాని మీద పనికి ఉపాధి హామీ చట్టం పోరాడి తెచ్చుకున్నటువంటి చట్టంలో కూడా ఈ రోజున మనం గమనిస్తే కేవలం వ్యవసాయ కార్మికుల కోసం పని దినాలు లేని రోజుల్లో పని కోసం చేసినటువంటి ఈ చట్టం కూడా ఇవాళ గ్రామాల్లో అనేకమైనటువంటి వచ్చినటువంటి మార్పులు, వ్యవసాయంలో వచ్చిన మార్పుల వల్ల ఈరోజు రైతులు, కౌలు రైతులు కూడా కొంతమంది సుమారు 100కి 30-40 మంది ఈ ఉపాధి హామీ చట్టంలో కూలీలుగా పనిచేస్తున్నారు. సో అందుకనేదంటే భవిష్యత్తులో మనం మద్దతు రేటు కోసమైనా వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవాలన్నా, లేదు వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులందరం కలిసి మనం ఐక్యంగా ఈ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకొని ఆ విధంగా ఈ దేశం యొక్క ఆహార భద్రతని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లోనైనా మనం అందరం కలిసికట్టుగా ఐక్యంగా ఈ రంగాన్ని మనం ముందు నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధమైనటువంటి ఇంట్లో ఈ జిల్లాలో జరిగేటువంటి రైతాంగ ఉద్యమంలో వాళ్ళ సమస్యల మీద, ఏ సమస్య మీద వాళ్ళు నిలబడి ఉద్యమం నిర్వహించే సందర్భంలో అందులో మేము కూడా పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈరోజు మనం ఈ వ్యవసాయ రంగాన్ని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని అందరూ గుర్తిస్తారని, ఆ విధంగా మేము కూడా వ్యవసాయ కార్మిక సంఘం కూడా మీకు మద్దతు తెలియజేస్తూ ఈ మహాసభ జయప్రదంగా జరిగి ఖచ్చితమైనటువంటి కొన్ని తీర్మానాలు చేసుకొని రాబోయే భవిష్యత్తులో మనం వ్యవసాయ రంగంలో కలిసికట్టుగా పనిచేయాలనే దానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పరుస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరి మండలారా, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ, ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అనేది 1979లో ప్రారంభం చేయడం జరిగింది. దీని విస్తీర్ణం సుమారుగా 124 ఎకరాలు, 126 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు రోడ్డు విస్తీర్ణం చేయడంలో పోయింది. మిగిలింది 124 ఎకరాలు. 1979లో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రోజు ఒక్కింటికి 1200 టన్నులు కెపాసిటీతో ప్రారంభించబడి 2013 నాటికి 2500 టన్నులు ఆడే కెపాసిటీకి చేరుకుంది. అలాంటి షుగర్ ఫ్యాక్టరీని గతంలో ప్రధాన పాలకులుగా ఉండి ఈరోజు నేను 15 సంవత్సరాల ముఖ్యమంత్రిని నేను మాత్రమే ఉన్నాను,
ఇంకెవరు లేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కాలంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో రైతులతో కూడిన కమిటీ లేకుండా చేసి కోవూరు షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి షుగర్ ఫ్యాక్టరీ బతుకుని ఒక మూలకి నెట్టేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కాలంలో బొటాబొటిగా 1 సంవత్సరం కాలం 2 సంవత్సరాల కాలం ఆడినప్పటికీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో మళ్ళీ మూతపడింది. ఇక్కడ విషయం ఏంటంటే మీరందరూ తెలుసుకోవాల్సిన పాయింట్, 124 ఎకరాల విస్తీర్ణం, 12 మండలాల్లో చెరుకు బండే, అత్యంత సారవంతమైన 10,000 ఎకరాల భూమి, సమృద్ధిగా భూగర్భ జలాలు కలిగినటువంటి భూమి, నేషనల్ హైవే ఆనుకో ఉండే షుగర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా పెన్నా నది ఒడ్డున రంగనాయకుల స్వామి దేవుడి సాక్షిగా అత్యంత వైభవపేతంగా జరిగిన ఈ ఫ్యాక్టరీలో సుమారుగా 3,860 మంది రైతులు భాగస్వామ్యం కలిగి దానిలో 4,500 మంది కార్మికులు జీవనోపాధి ఉద్యోగులతో సహా కలిగి ఉండి, అంటే సుమారుగా 8,000 మందికి బ్రతుకు తెరువు చూపిస్తున్న 124 ఎకరాల అత్యంత విలువైనటువంటి పెన్నా నది ఒడ్డున ఉండే ఈ షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు ప్రభుత్వం, గత ప్రభుత్వం ఉన్న ఈ 2 మంత్రులు లేదా 2 ఎమ్మెల్యేలు లేదా 2 ముఖ్యమంత్రులు టోటల్గా అందరూ కలిసి దీన్ని అమ్మేయడానికి ప్రయత్నం జరిగింది. అంటే చెప్పచ్చు కదా, 2 పొడుగ్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వివరాలు మీకు ఇక్కడ పండినటువంటి చెరుకు కూడా అక్కడికే మొదటి తోలుతున్నారు. తెలిసి ఉండడం మంచిదని చెప్తున్నా నేను, ఎందుకంటే మనం రైతులం కాబట్టి. రేపు పొద్దున ఎవడన్నా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే ఏం తెలియనోడు మాదిరిగా అమాయకంగా ముఖం పెట్టకూడదని ధీటుగా సమాధానం రైతు చెప్పాలనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నా. ఆ రకంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీని 7,000 మందికి ఉపాధి చూపించే షుగర్ ఫ్యాక్టరీని గత ప్రభుత్వంలో అమ్మకానికి పెట్టారు. ఈ ఫ్యాక్టరీ నిర్వీర్యం అయిపోయింది, ఈ ఫ్యాక్టరీ పనికిరాదు, ఈ ఫ్యాక్టరీని ఎందులో కూడా ఉపయోగం లేదని పెట్టి ఆ ఫ్యాక్టరీలో ఉండే 124 ఎకరాల విస్తీర్ణం ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 450 కోట్లు. ఇది బాగుంది. దాని విలువ ఈరోజు 450 కోట్ల మీద లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి కన్ను పడింది. దాని ఫలితంగా ఆయన పక్కకు పోయినాడు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్న ఈ ప్రభుత్వంలో కూడా ఉండే లోకల్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి కన్ను కూడా ఆ భూమి మీద పడింది. వారేం చెప్తారంటే, ఎమ్మెల్యే గారు ఈ ఫ్యాక్టరీ ఎందుకు పనికిరాదు, ఈ ఫ్యాక్టరీని నేను మొత్తం ఒక చుట్టి ఏడొక యూనివర్సిటీ పెట్టి లేఅవుట్లు వేసి దానిలో విల్లాలు కట్టి బ్రహ్మాండంగా చేస్తాను అంటది. అంటే రియల్ ఎస్టేట్ కింద మారుస్తారు. ఈ 450 కోట్లు విలువైన ఆస్తి కలిగిన ఆ ఫ్యాక్టరీని 7,000 మందికి ఉపాధి ఉపయోగపడే ఈ ఫ్యాక్టరీని ఆ రకంగా చేయడానికి ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పూనుకున్నది. దీనికి మన రైతు సంఘం ఏం చేసిందంటే అనేక రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టింది. వ్యతిరేకంగా పెట్టినా కానీ మాట వినని స్థితిలో హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావడం జరిగింది. ఇదే స్టేని
2004లో కూడా మన ప్రియతమ నాయకుడు కామ్రేడ్ జక్కా వెంకన్న ఒకసారి స్టే తెచ్చారు. ఆ స్టే వల్ల 10 సంవత్సరాలు బతికింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో వైసీపీ గవర్నమెంట్లో మేము కూడా స్టే తీసుకురావడం జరిగింది. స్టే తీసుకొచ్చిన కారణంగా ఈరోజు ఆ ఫ్యాక్టరీని ఏమి చేయలేక ఆపెట్టున్నారు. దానికే పక్కిల కోసం కొంగల్లాగా వీళ్ళు ఎప్పుడు స్టేను విరమించుకుంటారో అప్పుడు దానిలో దూకేద్దామనే ఆలోచనతో ఆ ఫ్యాక్టరీ మీద ఉన్నటువంటి నాయకత్వాన్ని కన్ను పడింది అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ ఫ్యాక్టరీ పరిస్థితి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ జిల్లాలో 42,000 ఎకరాలు భూమిని ఈ ప్రభుత్వాలు సేకరించినాయి, రైతుల దగ్గర బలవంతంగా తీసుకున్నాయి. ఆ 42,000 ఎకరాలు భూమి ఈరోజు అటవీ ప్రాంతంగా మారిందే కానీ ఒక్క ఫ్యాక్టరీ పెట్టలేదు, ఒక్క ఇండస్ట్రీ కూడా పెట్టకపోగా ఇప్పుడు ఈ 450 కోట్లు విలువ చేసే ఈ ఫ్యాక్టరీని కూడా మింగేయాలనే ప్రయత్నంలో ఈ 124 ఎకరాల కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుందనేది మీకు అందరికీ తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఊరూరు తిరిగి ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఓ పారిశ్రామికవేత్తలారా, మీరందరూ మా రాష్ట్రానికి రండి, మీకు భూమి ఉచితం, నీళ్లు ఉచితం, కరెంటు ఉచితం, ఏం కోరినా ఉచితమే, మీరు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టండి చాలు అని తిరుగుతున్నారు. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడికి కానీ లేదా లోకల్గా ఉండేటటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కానీ తెలీదా? ఈ ఫ్యాక్టరీని కేవలం 100 కోట్లు కానీ ఖర్చు పెడితే ఈరోజు 7,000 మందికి ఉపాధి దొరకద్ది అనే సంగతి తెలీదా? 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడితే అన్ని వనరులున్న ఈ ఫ్యాక్టరీలో 7,000 మందికి, ముఖ్యంగా 4,000 మంది రైతులకి జీవనోపాధి కలిగే ఈ ఫ్యాక్టరీని 450 కోట్లకి ఏ విధంగా అమ్మేయాలనే ప్లాను ఈ ప్రభుత్వం తీవ్రతరం చేస్తుంది. దాని కారణంగా మమ్మల్ని రైతు సంఘాన్ని కూడా కలెక్టర్ సమక్షంలో లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు కూడా పిలిపించడం జరిగింది. జరిగితే ఒకటే చెప్పాం, మీరు ఒక ఎమ్మెల్యే అయ్యారు, ఈ ప్రాంతానికి న్యాయం చేస్తానన్నారు, ఈ ఫ్యాక్టరీ మీద 7,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు, మీరు ఈ ప్రయత్నం మానుకొని ఒక 150 కోట్లు తెచ్చి మీరు ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించండి, మీకు మంచి పేరు వస్తుంది, రైతుల్లో గుర్తింపు వస్తుంది, కార్మికులు ఉద్యోగుల్లో కూడా మీ పలుకుబడి పెరగద్దని సలహా చెప్పి లేసొచ్చాం. స్టే కొనసాగుతుంది. కాబట్టి ఈ విధమైన పరిస్థితిని మనం తెలియజేసాం మన సంఘంగా. అందువల్ల ఈ ఫ్యాక్టరీని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దానిలో అడుగుపెట్టనీయకుండా రైతులకి కార్మికులకి ఉపయోగపడే విధంగా ఏ రోజైతే ప్రభుత్వం ముందుకు వస్తుందో ఆ రోజే ఈ ప్రజలకి ఉపయోగం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అందరూ రైతు సంఘంగా, రైతులుగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఈ ఫ్యాక్టరీని భవిష్యత్తులో పునరుద్ధరణకి ప్రభుత్వం పూనుకోవాలని తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. మీరందరూ కూడా ఆమోదించాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యతిరేకించే వాళ్ళు, తటస్థులు జిల్లా మహాసభలు ఇక్కడ జరుపుకుంటున్నారు అంటున్నారు కదా, మీ యొక్క ప్రత్యేకత ఏంటి? ఏమేమి తీర్మానాలు చేసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాకు సూర్యనారాయణ ఈరోజు రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. ఇలాంటి రైతాంగాన్ని ఐక్యపరిచి సంక్షోభ నివారణ గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వ్యవసాయ పరిస్థితులు కొంత మెరుగుపరచుకోవాలనే ఉద్దేశం మీద అన్ని జిల్లాల్లో జిల్లా మహాసభలు జరిపి కొన్ని తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాల సాధనకి కమిటీలను ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలో 14వ జిల్లా మహాసభ జరుగుతున్నది. ఈ మహాసభలో
ఇప్పటికే సోమశల మీద, అలాగే ధాన్యం మద్దతు ధరకు సంబంధించి, అలాగే షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా పునర్నిర్మించాలని చెప్పేసి ఇలాంటి ముఖ్యమైన కొన్ని తీర్మానాలు చేసి వాటి సాధన గురించి ఒక కమిటీని వేయడం జరుగుతుంది. ఇది ఈ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ సమస్యలే కావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే రైతాంగం చేసిన వ్యవసాయం గిట్టుబాటు కాక, తిరిగి పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే సంవత్సరానికి 10,000 పైన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సంవత్సరానికి 70,000 పైన మంది వ్యవసాయం నుండి ఇతర వృత్తులకి మళ్లిపోతున్నారు, వ్యవసాయం గిట్టుబాటు కాక. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలి, వ్యవసాయాన్ని మెరుగుపరుచుకోవాలి అని అంటే ప్రభుత్వ విధానాల్లోనూ మార్పు రావాలి. ఈ అంశం మీదే అప్పుడు యూపీఏ ప్రభుత్వం 2 వ్యవసాయక సమస్యల మీద, అలాగే ఆత్మహత్యల నివారణ గురించి ఒక జాతీయ కమిషన్, వ్యవసాయ కమిషన్ వేసింది స్వామినాథన్ గారిని. ఆయన చెప్పాడు, దేశమంతా తిరిగి కొంతమంది శాస్త్రవేత్తలు కలిపి పరిశోధనలు చేసి వ్యవసాయాన్ని మెరుగైన పరిస్థితులు తేడానికి ఒక 20 అంశాలని చెప్పాడు. అందులో ముఖ్యమైనది ఏంటంటే, రైతులకు అప్పుల నుంచి బయటపడాలంటే పండిన పంటకి C2+50% ఫార్ములా ప్రకారంగా మద్దతు ధరలు ఇవ్వాలి. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద 50% అదనంగా లాభం వచ్చేటట్లుగా మద్దతు ధరలు ఉండాలని చెప్పారు. దాన్ని ఆ రోజు పాలకపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ అందరూ బలపరిచారు. 2014 ఎన్నికల్లో మోడీ గారు నేను అధికారంలోకి వస్తే స్వామినాథన్ చెప్పిన సిఫార్సుల ప్రకారంగా మద్దతు ధరలను అమలు చేస్తానని చెప్పాడు. కానీ అమలు చేయలేదు సరిగదా. సుప్రీంకోర్టులో అది సాధ్యం కాదని చెప్పేసి ఎఫిడవిట్ కూడా ఇచ్చాడు. మళ్ళీ అదే ప్రధానమంత్రి 2016లో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మరొక కొత్త వాగ్దానం చేశాడు. కానీ అది 2022 నాటికి, కానీ 2022 నాటి దాటికిపోయింది. రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు, కానీ రైతుల పెట్టుబడులు ఖర్చులు మాత్రం రెట్టింపులైనాయి. అంటే చెప్పిన మాటని తప్పాడు, ఇంకా రైతులకు మరింత నష్టం చేశాడు. ఇవి కాకుండా వ్యవసాయానికి నష్టం చేసే 3 చట్టాలు చేశాడు. రైతులు వీరోచితంగా 13 నెలలు పోరాడి తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ మరొక రూపంలో ఈరోజు వ్యవసాయం సంబంధించిన నూతన పత్రాలను తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా డిజిటల్ అగ్రికల్చర్ అని చెప్పేసి, అలాగే నేషనల్ సహకార విధానం అని చెప్పేసి, ఇట్లాగా కొన్ని విధానాలు తీసుకొచ్చి ఇవన్నీ కూడా చిన్న రైతులు, పేద రైతుల వ్యవసాయం నుండి తప్పించి కార్పొరేటెడ్ కంపెనీలకి వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పే విధానాలను తీసుకొస్తున్నాడు. దాన్ని మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అత్యంత ఉత్సాహంతో ఆ విధానాలను అమలుపరుస్తున్నారు. ఇప్పటికే రైతాంగానికి ఇక్కడ మద్దతు ధరలు రాలేదు, ఏ పంటలకి మద్దతు ధరలు రాలేదు. యూరియా కనీసం చేతిలో డబ్బులు పట్టుకొని మార్కెట్లోకి వెళ్ళి యూరియా కొనుక్కుంటామంటే దొరకని పరిస్థితి. రైతు అమ్ముకుంటే పంట అరువు, రైతు ఉత్పాదకాలను కొనుక్కుంటే రొక్కం పెట్టినా దొరకని పరిస్థితి. ఇది వ్యవసాయక పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం వచ్చి పారిశ్రామికవేత్తలకి అవసరమైన చట్టాలనేమో ఆగమేఘాల మీద చేస్తున్నది. రైతులకు అవసరమైన విత్తన చట్టం కానీ, అలాగే ఎరువులకు సంబంధించిన ఒక విధానాన్ని కానీ ఇట్లాంటి విషయాల్లో రూపొందించడానికి ముందుకు రాలేదు. కాబట్టి రైతు వ్యతిరేకమైన విధానాలని ప్రతిఘటించడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని జిల్లాల్లోని జిల్లా మహాసభలు జరుపుకొని రాష్ట్ర మహాసభని వచ్చే జనవరి నెలలో జరుపుకుంటాం. ఇది రాబోయే కాలంలో రైతాంగ ఉద్యమాలని మరింత ఉధృతం చేసి ప్రభుత్వం తాలూకా విధానాల్లో మార్పు తెచ్చేటంత వరకు పోరాటం జరుపుతాం. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో 550 సంఘాలు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఐక్యమై పోరాటాలు చేస్తున్నాయి. అందులో భాగమే మేము కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఏకేఎస్. కాబట్టి రాబోయే కాలంలో ఈ ఉద్యమాలని మరింత ఉధృతం చేయడానికి ఈ సన్నాహాలన్నీ అన్ని జిల్లాల్లో చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ నెల్లూరు జిల్లాలో కూడా చేస్తున్నాం. ఇవాళ నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకమైన సమస్యలను కూడా ఐడెంటిఫై చేసి వాటికి తగిన సాధించడానికి అవసరమైన కార్యాచరణని రూపొందించుకుంటాం. దానికి ఒక కమిటీని కూడా ఫార్మ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి జిల్లా ప్రజలు ఈ రైతాంగం తాలూకు ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి, ఇతర ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ.